అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్కి కర్త కర్మ క్రియ అంటే వేదవతిని. అసలు కథ మొదలైందే వేదవతితో. రామరాజు వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ పాపని లైన్లో పెట్టాడు అప్పట్లో. ఇక వాళ్ళదేమో పెద్ద ఫ్యామిలీ, ఇతనేమో ఆ ఇంట్లో పాలేరు. మరీ పాలేరుకిచ్చి పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా? ఎటు చూసినా ఆ అవకాశమే లేకపోవడంతో వేదవతి రామరాజుతో కలిసి లేచిపోయి మరీ పెళ్లి చేసుకోవడంతో కథ మొదలైంది. కూతురు లేచిపోయిందనే బాధతో తండ్రి చనిపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న చెల్లెలు చీప్గా ఇంటి పనోడితో లేచిపోయిందనే బాధతో అవమానంతో అక్క భద్రావతి అసలు పెళ్ళే చేసుకోకుండా వృధా కన్యగా మిగిలిపోయింది. ఇక తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే వేదవతికి కన్నవాళ్ళు పుట్టిల్లు లేకుండా ఉండిపోయింది. తనకి వచ్చిన పరిస్థితి తన పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో తన కడుపున పుట్టిన వాళ్ళెవ్వరూ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోకూడదని కొడుకులతో ఒట్టేయించుకుంటారు రామరాజు వేదవతి. అయితే ఆ ఒట్టును గట్టున పెట్టినట్టుగా మొదట సాగర్ నర్మదిని పెళ్లి చేసుకుంటే ధీరజ్ అయిష్టంగానే ప్రేమను పెళ్లాడతాడు. అది కూడా ఏ కుటుంబం వల్ల అయితే తన కొడుకులు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోకూడదని రామరాజు మాట తీసుకుంటాడో అదే కుటుంబానికి చెందిన అమ్మాయిని లేపుకొని మరీ పెళ్లి చేసుకున్నాడనే నింద ధీరజ్పై పడింది. ప్రేమ ఆ భద్రావతి మేనకోడలే కాదు, వేదవతి మేనకోడలు కూడా. ప్రేమని ఎలాంటి పరిస్థితుల్లో ధీరజ్కిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చిందో ఈ సీరియల్ చూసే ప్రేక్షకులకు ఒక అవగాహన ఉంటుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక మోసగాడి నుంచి కాపాడబోయి కన్న కొడుక్కే ఇచ్చి పెళ్లి చేస్తుంది వేదవతి. కానీ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాటకం ఆడిస్తూ ఇప్పటికీ ఆ నాటకం కంటిన్యూ అవుతుంది. తండ్రి చెల్లిని లేపుకుని పోతే కొడుకు నా మేనకోడల్ని లేపుకుపోయాడని పగబట్టింది భద్రావతి. అయితే వాళ్ళ పగలో కూడా న్యాయం ఉందిలేండి. మొత్తంగా చూసుకుంటే ఈ పగలు, ప్రతీకారాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలా ప్రతి దాని వెనక నుండి చక్రం తిప్పింది మాత్రం వేదవతే. అయితే ఇప్పుడు ఈ సీరియల్లో వేదవతి ఆమని కనిపించడం లేదు. అంటే అన్న అంటారు కానీ కథ మంచి రసపట్టులో ఉండగా కీలక పాత్ర అయిన వేదవతిని కనిపించకపోవడంతో, ఎందుకంటే ప్రేమ లావణ్య భరద్వాజ్ని కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె గర్భవతి కావడంతో ఎన్నాళ్ళు ఈ సీరియల్లో ఉంటుందో తెలియదు. ఆమె ప్లేస్లో నిన్ను కోరి సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా ఇప్పుడు వేదవతి కూడా సీరియల్లో కనిపించకపోవడంతో ఇక సీరియల్లో అంటే అన్నానంటారు కానీ అనే డైలాగ్ కూడా వినిపించడం లేదు. అయితే వేదవతిని తన పుట్టింటికి వెళ్ళినట్లుగా చూపించారు సీరియల్లో. శ్రీరామనవమి వేడుకల్లో వేదవతి దగ్గరకు వచ్చిన శారదాంబ ఆమె అక్క మన బుజ్జమ్మని పుట్టింటికి ఆహ్వానిస్తారు. ఓ 10 రోజులు ఉండి వెళ్దువు గాని రామ్మ అని అడగడంతో రామరాజు, ప్రేమ, నర్మద, ధీరజ్ వీళ్ళంతా వెళ్ళమని బలవంతం చేయడంతో సరేనని అంటుంది. అయితే వేదవతి పుట్టింటికి వెళ్ళినట్లుగా కానీ అక్కడ ఉన్నట్లుగా కానీ ఒక్క సీన్ కూడా లేదు. అంతెందుకు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వేదవతి పుట్టింట్లో ఉంటే ప్రేమ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడినట్లుగా చూపిస్తారు కానీ అక్కడ వేదవతి కనిపించదు. ఇక ప్రేమకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అందరూ కనిపిస్తారు కానీ వేదవతి మాత్రం కనిపించదు. ఇలాంటి కీలకమైన సన్నివేశాల్లో కూడా వేదవతిని కనిపించకుండా ఉందంటే కొంప తీసేశారా అనే ప్రశ్నలు ఈ సీరియల్ ఫ్యాన్స్ని వెంటాడుతున్నాయి. అయితే ఈ విషయంలో వేదవతి ఫ్యాన్స్ అంత ఆందోళన చెందాల్సిన పని లేదండోయ్. ఈ సీరియల్ నుంచి వేదవతిని తీసేయలేదు, ఆమె మానేయను లేదు. అసలేమైంది? ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో వేదవతి ఎందుకు కనిపించడం లేదు అనే అనుమానంతో ఒక్కసారి ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ లుక్కేయగా అసలు విషయం తెలిసింది. ఆమెని ప్రస్తుతం ప్యారిస్లో సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆమెనితో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ గారు ఉండగా ఇద్దరు కలిసి ప్యారిస్లో చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు ప్యారిస్ అందాలను తన ఫ్యాన్స్కి చూపిస్తూ అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్లతో పాటు ఏమిటో అంటూ రీల్స్ కూడా చేస్తూ తన ఫ్యాన్స్ని ప్యారిస్ నుంచి అలరిస్తుంది ఆమెని. తన కెరియర్లోనే సూపర్ హిట్ సాంగ్ అయిన చిలక ఏ తోడు లేక అనే సాంగ్ని కూడా రీల్ చేస్తుంది ఆమెని. ఇక ఎప్పుడూ పద్ధతిగా చీర కట్టుకుని అంటే అన్న అంటారు కానీ అనే ఆమెని ప్యారిస్ వెళ్ళి అక్కడ వాతావరణానికి తగ్గట్లుగా మోడర్న్ డ్రెస్లోకి మారింది. ప్యారిస్ వెళ్తే ఈఫిల్ టవర్ని చూడకుండా ఉండరు. ఆ టవర్ని కూడా చుట్టేసింది ఆమెని. అక్కడే సాంగ్ షూట్ కూడా ఉందని చెప్పింది ఆమెని. సో ఆమెని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్కి జస్ట్ బ్రేక్ ఇచ్చిందంతే. అక్కడ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఇక్కడ సీరియల్ షూటింగ్లో జాయిన్ అయిపోతుందన్నమాట.